వార్త సారాంశం ఏంటంటే సింగపూర్ మంత్రులు జగన్మోహన్ రెడ్డి బెదిరించిందట. దీంతో మేము అమరావతిని కట్టలేము, కావాలంటే ఇంకా వేరేది ఏదైనా చేస్తాం కానీ అమరావతిని కట్టలేమని చెప్తున్నాడు. ఇక్కడ ఈ వార్త చూస్తుంది ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితమైందనేసి రోజు ఎద్దేవా చేసుకుంటూ కూటమి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఇంతోడు పొడుగోడు అడ్డమోడు అందరు కలిసి మాట్లాడుతున్న మాటలు చూస్తూనే ఉన్నాము. మళ్ళీ సింగపూర్ లో ఉన్న మంత్రులు జగన్ బెదిరించిందంట. అంటే ఇన్నేళ్లకెళ్ళి ఉన్న చంద్రబాబు నాయుడు పోయాక వాళ్ళు ఒప్పించుకోలేకపోయినట్టు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే ఆ భయంతో ఇంకా సింగపూర్ మంత్రులు గజగజ వణుకుతున్నారంట. దేవుడా, అంటే ఏంటి ఇప్పుడు? ఎవరు పవర్ఫుల్ పర్సన్? 161 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ పర్సన్, లేకపోతే మరి ఇప్పుడు 11 అని ఎద్దేవా చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ పర్సన్? ఈ వార్తలో ఉన్న సారాంశం అయితే పక్కా అదే కనబడుతుంది.